నమస్తే. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, మార్చి 2025 సంవత్సరం ఈ తులారాశి వాళ్ళకి మాస ఫలితం ఎలాగుంటుందో వివరిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ వివరణకి ముందు మనం గ్రహ గమనాలు తెలుసుకోవాలి. ఈ యొక్క తులారాశికి వచ్చేటప్పటికి వేన్లో కేతు ఉన్నాడు. ఈ వేన్లో కేతు ఉండటం అనేటువంటిది మంచిదే, ఏ సమస్య లేదు. కేతువు మరి మోక్షకారకుడు, భక్తికారకుడు కాబట్టి అక్కడ ఏమీ సమస్య లేదు. మంచే చేస్తాడు, ఎటువంటి సమస్య కలిగించడు. మీకు కాస్త వినాయకుడిని కనుక పూజించుకున్నట్టయితే అద్భుతంగా ఈ కేతువు మీకు అన్ని అవకాశాలు మీరు కలిగించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఇక్కడ ఏమవుతుందంటే, ముఖ్యంగా ఈ యొక్క పంచమ స్థానంలో రవి, శని ఇద్దరు కూడా ఉన్నారు. ఈ పంచమ స్థానంలో రవి, శని ఏమిటంటే పిల్లలు ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. ఇక్కడేమో రవి వెలుతురయ్యాడు, అక్కడ శనిశ్వరుడేమో చీకటి అయ్యాడు. చీకటి వెలుగుల మధ్యన వీళ్ళు కొట్టుమిట్టాడేటువంటి పరిస్థితి, అంటే దాగుడు మూతల సమస్య అయిపోయింది. ఇక్కడ ఏంటంటే మనకు 11వ స్థానాధిపతి అయినటువంటి రవి, ఆ తర్వాత ఈ యొక్క పంచమ స్థానాధిపతి శని, ఈ ఇద్దరు కూడా పంచమంలో చేరి పిల్లల్ని కొంచెం అటు ఇటుగా బాధ పెట్టేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఏమీ బాధపడాల్సినటువంటి అవసరం లేదు, హ్యాపీగానే గడిచిపోతుంది. వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు. ఎందుకంటే పిల్లలు కాబట్టి ఆందోళన ఎందుకు, వాళ్ళకి ఏ రెస్పాన్సిబిలిటీ ఉండవు. వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకొని ఇస్తే హ్యాపీగానే ఉంటారు. అంచేత మనం పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు. రావాల్సినటువంటి లాభాలు ఖచ్చితంగా వస్తాయి. వ్యాపారులకు ఏ సమస్య ఉండదు. కాకపోతే ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకుంటారు. గౌరవం అన్నీ కూడా దక్కేటువంటి అవకాశాలు ఉంటాయి. షష్టమ స్థానంలోకి వచ్చేటప్పుడు ఈ ఇబ్బంది ఎక్కడ కలుగుతుంది అంటే, ఈ యొక్క రాహు మంచిదే, శుక్రుడు ఉండటం అనేటువంటిది మంచిది కాదు. ఇది కొంచెం ఏమవుతుంది, దంపతుల మధ్య చికాకులు అనేటువంటిది కలిగిస్తాడు. ఉచ్చస్థితిలో ఉంటాడు మీనరాశిలో, అయినప్పటికీ కూడా కొంత చికాకులు ఉంటాయి. మిగతా విషయాలన్నీ బాగానే ఉంటాయి. బుధుడు మాత్రం తెలివితేటలు బాగా ఉంటాయి. ఇక్కడ నీచభంగం కలిగింది కాబట్టి తెలివితేటలు మాత్రం బాగానే పనిచేస్తాయి. వాక్శుద్ధి ఉంటుంది, బాగానే మాట్లాడతాడు. మరి రాహు ఉన్నాడు కదా, కాబట్టి ఏమవుతుందని అంటే ఇక్కడ ఏ సమస్య లేదు. కావాల్సింది ఏంటంటే, ఇది అష్టమ స్థానం అయింది కాబట్టే సమస్య. ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహువు ఏదైనా విదేశాలకి వెళ్ళాలనుకుంటే అనుకూలిస్తాడేమో, కానీ మిగతా విషయాలన్నిటికీ కనుక చూసుకున్నట్టయితే ఇబ్బంది కలిగిస్తాడు. స్పెక్యులేషన్స్లో డబ్బు పెట్టనిచ్చి పోగొట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంతమంది వాళ్ళు సినిమాలు తీస్తుంటారు, పోగొడతారు. వాళ్ళు డబ్బులు పోగొట్టు, అంటే తులారాశి వాళ్ళకి శుక్రుడు కారకుడు కదా, బాగానే సంపాదించవచ్చని ఏదో డబ్బులు పెడతారు, సినిమాలు తీస్తారు. అది రిలీజ్ కాకనో లేకపోతే రిలీజ్ అయితే ఫ్లాప్ అయిపోయో ఆడటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మార్చి నెలలో జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. మిగతా విషయాలు, హోటల్ బిజినెస్ ఉంటుంది, ఆ తర్వాత లిక్కర్ బిజినెస్ ఉంటుంది, బట్టల వ్యాపారాలు ఉంటాయి, నగల వ్యాపారాలు ఉంటాయి. వీళ్ళందరికీ కూడా అలా గడిచిపోతుంది. కాబట్టి ఏంటంటే కొంచెం క్యాలిక్యులేట్గా ఉండడానికే ప్రయత్నించాలి. ముఖ్యంగా ఏంటంటే హెయిర్ కటింగ్ సెలూన్స్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కత్తెరను ఉపయోగిస్తారు, ఆ తర్వాత కత్తిని ఉపయోగిస్తారు. ఒకవేళ కస్టమర్స్ని ఏదో ఒక మగతగా ఏదైనా కట్ అయిందనుకోండి, మిమ్మల్ని తిట్టేసినటువంటి పరిస్థితులు కలగవచ్చు. అంచేత ముఖ్యంగా బార్బర్స్ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. సర్జన్స్ చాలా కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి అవసరం. ఏదైనా పొరపాటు చేశారో అనవసరంగా తిట్లు పడతారు డాక్టర్స్. కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. గురువు మాత్రం ఏమవుతుందంటే, ఇక్కడ అష్టమ స్థానంలో మరి గురువు ఎట్టి పరిస్థితుల్లో షష్టము అష్టమం, అంటే అక్కడ ఆ 4 గ్రహాలు షష్టమం, 8వ స్థానంలో మరేమో గురువు. ఇదంతా కూడా ఏమీ బాగోలేదు. కాబట్టి ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సిందంటే, నేను ఇప్పుడు అష్టమ స్థానం అని చెప్పాను, షష్టమ స్థానం అది. రాహు, శుక్రుడు, బుధుడు వీళ్ళందరూ కూడా షష్టమ స్థానం, గురువేమో అష్టమ స్థానం. ఖచ్చితంగా ఏమాత్రం బాగుండదు. కొంచెం మాన మర్యాదలకి కొంచెం భంగం కలగవచ్చు. జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఈ కుజుడు మాత్రం భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త కొత్త రియల్ ఎస్టేట్ వాళ్ళకి బాగుండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏదైనా ఇంతకాలం అమ్ముడుకున్నటువంటి ఇల్లు ఏదైనా అమ్మటం కానీ, ప్లాట్ అమ్మేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. లేదా ఇంతకాలం కొనలేనటువంటి ప్లాటో ఇల్లు ఏదైనా కొనుక్కునేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. అయితే ఇక్కడ మనం చూడాల్సింది
ఏంటంటే గురువు 3 స్థానాలను చూస్తాడు. అవి ఇక్కడ తులారాశి వారికి ఏ స్థానాలను చూస్తున్నాడు? 12వ స్థానం, 2వ స్థానం, 4వ స్థానం. కాబట్టి ఏదో రకంగా డబ్బు చేతికి అందుతుంది. ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు అది అర్థవంతమైనటువంటి ఖర్చు ఉంటుంది. ఇంటికి కావాల్సినటువంటి వ్యవహారాలన్నీ కూడా సక్రమంగా సాగుతాయి. ఇది చాలు కదా మనకి. మీరు ఒక్క పని చేయాలి. ఏంటంటే శ్రీ మహాలక్ష్మిని నిత్యం పూజించాలి, వినాయకుడిని పూజించాలి. ఈ పని చేయండి, హ్యాపీగా ఈ మాసం అంతా గడిచిపోతుంది. తెలిసింది కదా. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.